శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ నెల అనగా జూన్ నెల అధిక జ్యేష్ఠ మాసము కొన్ని రోజులు, నిజ జ్యేష్ఠ మాసము కొన్ని రోజులు. వెరసి మిథున రాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధమైన పరిహారాలు చెయ్యాలి మొదలైనవి చూద్దాము. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి గ్రహచార రీత్యా గ్రహములు ఇలా ఉన్నాయి. 1వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి జూన్ 2వ తేదీ నుంచి 2వ స్థానంకి వస్తున్నాడు మిథునానికి. ఇక్కడే మిథున రాశి వారికి జూన్ నెలలో గ్రహచారం మారబోతోంది. చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. రాహువు శనైశ్చరుడు 10వ స్థానంలో వృత్తి స్థానంలో ఉన్నాడు. కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. 9వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత మానసికమైనటువంటి ఇబ్బందిని పెడతాడు. 3వ స్థానంలో ఉన్నటువంటి కేతువు చక్కటి ఫలితాలైతే మిథున రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసమంతా కూడా గ్రహచార రీత్యా రవి వ్యయస్థానము నుండి జన్మరాశి దిశకు కదలటం ఈ మాసంలోనే. కొంత అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలసట అనేటువంటిది కొంత ఉంటుంది. కుజుడు దశమం నుంచి ద్వాదశానికి అంటే ఏకాదశంలోకి వెళ్తున్నాడు. కాబట్టి కొంత నిద్రాలోపం మొదలైనటువంటివి. అలాగే ఇక 16వ తేదీ నుంచి కనుక చూసుకున్నట్లయితే రవి మిథునానికి ద్వితీయంలో అంటే జన్మరాశి నుండి 2వ స్థానానికి కూడా కదలటం చేత కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది. కానీ ముఖ్యమైనటువంటి కార్యాలు గురుబలం వల్ల జూన్ నెల 2వ తేదీ తర్వాత మిథున రాశి వారికి సిద్ధించబోతూ ఉన్నాయి. స్వల్పమైనటువంటి అనుకూలతలు ఈ మాసమంతా కూడా మీకు కనిపిస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వారు ఒత్తిడి అనేటువంటిది మీ దగ్గరికి రానివ్వకండి. ఏదో జరుగుతోంది అన్న అపోహలు, ఒత్తిడి ఇటువంటివేవి కూడా మీ దగ్గరికి రానివ్వకండి. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టండి. ఆలస్యం కాకుండా చూసుకోండి. కీలకమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల సూచనలకు చాలా ప్రాధాన్యతను ఇవ్వండి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం చేయడం కానీ మొదలైనటువంటివి పెట్టుకోవద్దు. గతంలో కంటే కూడా కొంత ఈ ఏప్రిల్ మే నెల వీటన్నింటికంటే కూడా జూన్ నెల మిథున రాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని ఈ నెల 2వ వారం నుంచి అధిగమించగలుగుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. విజ్ఞాన రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కనిపిస్తుంది. ఓ కీలకమైనటువంటి బాధ్యతను నిర్వర్తించి ప్రశంసలు పొందుతారు. అకారణమైనటువంటి కలహాలు మీకు సంబంధం లేకుండానే ఉండే ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులతో ఏకీభావం ఉంటుంది. ముఖ్యంగా ఉచిత సలహాలు చెప్పేటువంటి వారిని ఎవ్వరిని కూడా మీ దగ్గరికి దరిదాపుల్లో కూడా ఉంచుకోవద్దు. వారికి కొంత దూరంగా పెట్టడం అనేటువంటిది అవసరము. ఆరోగ్య ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అనేటువంటిది చాలా వరకు కూడా అవసరమవుతుంది. అలాగే
ముఖ్యంగా జూన్ నెల మొదటి వారం నుంచి విద్యార్థులకు కళలపైన క్రీడారంగం మీద ఆసక్తి కలుగుతుంది. చిన్న తరహా పరిశ్రమల వారికి, ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి, మిథున రాశి వారికి కొంత వృద్ధి అనేటువంటిది ఉంటుంది. అలాగే జూన్ నెల 16 తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. అంటే పై అధికారులతో అవి రాకుండా ఉద్యోగ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే అప్పులు వసూలు చేయటంలో కూడా జూన్ నెల 16వ తేదీ నుంచి మంచి చక్కటి ప్రతిభను కూడా మీరు కనబరుస్తారు. అలాగే ఇంకా ధైర్యయుక్తమైనటువంటి బుద్ధితో మిథున రాశి వారు ముందుకు వెళ్ళటం వల్ల చాలా పనులవుతాయి. కొంత దగ్గరి బంధుమిత్రులకు అనారోగ్య విషయం, అందువల్ల ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. అకాల భోజనం అనేటువంటిది మీకు మిథున రాశి వారికి ఒకటి నిత్యము ఉంటుంది. కొంత భోజనం అనేటువంటిది సమయానికి చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. దాదాపుగా జూన్ నెలలో మిథున రాశి వారు తృప్తికరమైనటువంటి జీవితాన్నే కొంత గడుపుతారు. ఇక వీరికి పరిహారం దగ్గరికి వచ్చేసరికి గురుబలం పెరిగింది కాబట్టి దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటముతో పాటుగా ప్రతినిత్యము కూడా ఈ 30 రోజులు విష్ణు సహస్రనామ స్తోత్రమును, అర్ధనారీశ్వర స్తోత్రమును వదిలిపెట్టకుండా చేయడం వల్ల కూడా కొంత మిథున రాశి వారికి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వీలైనప్పుడల్లా ఎవరికైనా 4 గురువారాలు భోజనం పెట్టండి. గురువు యొక్క అనుకూలత ఇంకా పరిపూర్ణంగా మీకు ఉండి మీకు కావలసినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో పూర్తి అవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఎవరైనా వ్యక్తిగతంగా మిథున రాశి వారికి జాతక విశ్లేషణ చేయించుకోవాలి అని అనిపిస్తే తగిన సూచనలు, పరిహారాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నా వీలును బట్టి నేను మాట్లాడగలను. అపాయింట్మెంట్ తీసుకోవటం వల్ల మాత్రమే నేను మీకు అందుబాటులోకి రాగలను. అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడటం అనేటువంటిది కూడా కుదరదు. ఎవరైనా ఫోన్ చేసేటువంటి వారు ఉదయం సోమవారం నుంచి శనివారం దాకా ఉదయము 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల ప్రాంతం వరకు ఫోన్లు చేయవచ్చు. కాబట్టి వ్యక్తిగత జాతకాలకు సంబంధించి ఏదైనా మీకు సందేహాలు ఉంటే కనుక నన్ను సంప్రదించవచ్చు. తప్పకుండా తగిన సూచనలు, సలహాలు అందజేస్తాము. మిథున రాశి వారికి ఆశీర్వచనములు తెలియజేస్తూ ఈ మాసమంతా మీకు బాగుండాలి, మంచి ఫలితములు కలగాలి అని ఆశీర్వచనం ఇస్తూ మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.